నేను డాక్టర్ చింతా రవీందర్ అండి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో సైంటిస్ట్ 4గా అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయి ఉన్నాను. మా మిస్సెస్ 2019లో బంధువుల ద్వారా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి తెలుసుకొని తను ఈ మానసరోవరం కైలాస యాత్ర చేయాలనే సంకల్పంతో తను మాత్రమే అప్పుడు డబ్బులు కట్టింది. తనే ఎక్కువ వెళ్తూ ఉంటుంది, నేను జనరల్గా వెళ్ళను. 2023లో నేను రిటైర్ అయినప్పుడు భరత్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు మేడం ఒకరు ఎందుకండి మీరు రిటైర్ అయినారు కదా, మీరు కూడా రండి కదా అంటే నేను అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని 2023 గెట్ టుగెదర్ ఏప్రిల్ 30th నాడు నేను డిసైడ్ అయిన తర్వాత అప్పుడు నేను చేసిన 25 కోట్ల రీసెర్చ్ ప్రాజెక్టుల అనుభవంగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా ఒక మంచి హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తానని నేను అప్పుడు చెప్పడం జరిగింది. నేను కూడా ఎన్రోల్ చేసుకొని మేమిద్దరం రెడీ అయిపోయినాము. అప్పుడే ఆయనకు ఒక 500 మందికి నేను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మెడిసిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు అంతా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేయాలి, హోమియోపతి ఎలా వర్క్ చేస్తుందో నేను చెప్పడం జరిగింది. జూలై 29 నా బర్త్డే, అదే రోజు జూలై 29వ బ్యాచ్లో వీళ్ళు నన్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మేము గత ఫస్ట్ బ్యాచ్లో 10 days ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ డే సెకండ్ మానసరోవరంలో మేము చేసిన ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్గా ఎమోషనల్ అయిపోయాము. ఆ 60 మంది గ్రూపులో నాకేమిటో కానీ ఫస్ట్ రోలో కూర్చుని పెట్టి ఆ చిన్న నుంచి ఆ కైలాసనాథ్ నాకు ఎదురుగుండా కనబడినాడు. ఎమోషనల్ అయిపోయినాము. 3 hours ఎదురుగా ఉండి పూజ చేసుకోవడం మా జన్మ సుకృతమని భావిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇక పరిక్రమ గురించి 3 రోజుల పరిక్రమ మేము ఇద్దరం, మా వైఫ్ నేను గుర్రామును పోర్టల్ని బుక్ చేసుకొని వెళ్ళినాము. పర్ఫెక్ట్గా 3 రోజుల పరిక్రమ చేసుకొని 1 గంట క్రితమే ఇక్కడ దిగినాము. సో ఎవ్రీ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. భరత్ శర్మ గారు అంటుండేవారు ముందు, మీ లైఫ్ చూడండి బిఫోర్ కైలాస యాత్ర అండ్ ఆఫ్టర్ కైలాస యాత్ర. చాలా అద్భుతం. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఎమోషనల్ అయిపోయినాము. ఆ 3 రోజులు హిమాలయ పర్వతాలల్లో అసలు మాకు ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరిలో కైలాసనాథుడు నిజంగా కనబడుతున్నాడు అనిపించింది. ఆ హిమాలయాలలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళంతా దేవతలే. సో ఎక్సలెంట్గా ఉంది ప్రోగ్రాము. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, a leading Kailash Manas Sarovar tour operator.